తిరుమల కొండ గత పాలకుల పాలనలో పూర్తిగా అవినీతిమైనటువంటి సంగతి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. కొండ దిగువ టోల్గేట్ దగ్గర నుంచి కొండపైన ఇచ్చేటువంటి తలనీలాల వరకు కూడా ధరలు పెంచి ప్రజలు భక్తులు ఎవరైతే ఉన్నారో దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళందరి దగ్గర నుంచి ఆదాయాన్ని బలవంతంగా లాగినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఆంధ్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళ నోటి నుండి వచ్చేటువంటి మాట తిరుపతి కొండ మీదకి వెళితే నేతి వాసన వచ్చేది, లడ్డూ వాసన వచ్చేది. లడ్డూ కారులో తెచ్చుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా వారం రోజులు ఉండేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అనేటువంటి ఆ మాట మర్చిపోయేలా చేసినటువంటి గనుడు జగన్మోహనుడు. రెండవది, అక్కడ విడిచేటువంటి చెప్పుల దగ్గర నుంచి ఆఖరికి ఉన్నటువంటి షాపుల దగ్గర నుంచి తినే అన్నం వరకు కూడా ధరలు పెంచి రకరకాలుగా అక్కడ సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అక్రమ సంపాదనను పక్కదారి పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజున ఆ రోజు నమ్మినటువంటి మాట ప్రజలందరూ కూడా ఈ లడ్డూ వాసన ఏమైందని అనుమానించారు. లడ్డూ వాసన ఏమైందంటే కిలో నెయ్యి 320 రూపాయలకి కల్తీ నెయ్యి కొనటం వల్ల లడ్డూ వాసన మాయమైంది. మాయమైనటువంటి లడ్డూ వాసనలో మాంసాహారం సంబంధించినటువంటి ఆక్షేపాలు వచ్చి అందులో చేరినాయి. ఇవాళ నెయ్యి కాస్త కొవ్వు నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో ఆ నెయ్యి మీద తిన్నటువంటి ఆ లడ్డు ఏదైతే ఉందో ఆ కొవ్వు తిన్నటువంటి వాళ్ళు ముస్లిమేతరులు, ఎవరో హిందూవేతరులైనటువంటి ముస్లింలు కూడా స్వామివారికి భక్తులుగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది హిందువులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి విచారణ జరిగిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చినటువంటి మాట ప్రకారం జేటీఓ శ్యామలరావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి, దోషుల్ని కఠినమైన శిక్షలు వేయాలి, కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఏ రకంగా డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగి కూడా తెలియాలి. ఇవన్నీ చర్య తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం అని చెప్పి తెలియజేస్తాం. డైవర్షన్ రాజకీయాలు అని అంటే కృష్ణానది నదిలో వచ్చినటువంటి పడవలకి చంద్రబాబు నాయుడు గారు, నిమ్మల రామనాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అంతి గారు ముగ్గురు కలిసి వాళ్ళందరూ కలిసి రంగులేసి 3 పడవలు కలిపి కాలంలో వదిలి వాళ్ళంతా వాళ్ళే కృష్ణానది గేట్లు పగిలిపోయేటట్టు చేసి నీళ్లు పంపించినట్టుగా చెప్తున్నారే, అది డైవర్షన్ రాజకీయాలు. డైవర్షన్ రాజకీయాలు అంటే తన ఇల్లు మునిగిపోద్దని చెప్పి ఈ నీళ్లు మొత్తానికి పక్కకు దోసి అక్కడ గేట్లు ఓపెన్ చేయడం వల్ల బుడమేరు పొంగిందని చెప్తాడే, అది డైవర్షన్ రాజకీయాలు అంటే. డైవర్షన్ రాజకీయాలు అంటే ఎక్కడైతే గుడ్లవల్లేరులో కాలేజీలో ఆ అమ్మాయిలు చిన్నపిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో అబద్ధాలు చిలువలు పొలవ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే తద్వారా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల యొక్క భవిష్యత్తుకి చెక్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి సోషల్ మీడియా వైసీపీ చేసింది డైవర్షన్ రాజకీయాలు అంటే. ఇవాళ అన్న చెల్లి ఇద్దరు కలిసి అండర్గ్రౌండ్లో మాట్లాడుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి విమర్శలు, బీజేపీ మీద చేస్తున్నటువంటి విమర్శలు ఇద్దరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముందు వైసీపీ జెండా కప్పుతారా కాంగ్రెస్ జెండా కప్పుతారా తేల్చుకున్నాక ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది డైవర్షన్ లేకుండా ఉండేటువంటి రాజకీయం తెలియదు.